ఏ డే ఇన్ మహీస్ లైఫ్. అరే ఏంట్రా ఇది? మహిళకి ఆర్టిస్టా అట్లుంటది మనతోని. హలో అండి, వెల్కమ్ టు సాన్విస్ ఫ్యామిలీ. ఈరోజు అయితే నేను ఫుల్ బ్లాగ్ అయితే చేయబోతున్నాను. అది కూడా మా మహి గురించి. అంటే మహి మార్నింగ్ ఎన్నింటికి లెగుస్తాడు, అసలు టిఫిన్ ఏం చేస్తాడు, అండ్ వాడు ఇష్టంగా ఏమేమి తింటాడు, అసలు వాడు డే మొత్తం ఏం చేస్తాడు, స్కూల్కి ఏ టైంకి వెళ్తాడు, లంచ్ ఏం తీసుకెళ్తాడు, తీసుకెళ్ళిన లంచ్ తింటాడా లేదా, స్నాక్స్ ఏం తీసుకెళ్తాడు, అన్నీ ఈవినింగ్ ఎన్నింటికి వస్తాడు, అండ్ ఈవినింగ్ ఏం తింటాడు వచ్చి, ఇలా మహి రోజు మొత్తం నేను మీకైతే ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసేయండి. ఏ డే ఇన్ మహీస్ లైఫ్. సో మహి కోసం నీళ్ళు అయితే పెట్టేశాను నేను. అలా కొంచెం అందుకే అన్నం వండేసాను. మహి అయితే ఇంకా లేగలేదు. 8:40కి స్కూల్, బట్ టైం అవ్వలేదని లేపలేదు నేను ఇంకా. మహికి ఇప్పుడైతే మనం స్నాక్స్ అయితే పెట్టేద్దాం. మహిది స్నాక్స్ బాక్స్ అనమాట ఇది. ఇలాంటివి ఉన్నాయి వాడికి. సో మహి కోసం అయితే ఫస్ట్ అయితే చక్రాలు పెట్టేసా. తర్వాత ఈ రిబ్బన్ పకోడీ అంటే వాడికి ఇష్టం, సో అది కూడా పెట్టేసా. క్రీమ్ బిస్కెట్స్ లేకపోతే ఇంకా గోల్లే అసలు ఏదో ఒకటి వాడికి బిస్కెట్ ఆర్ చాక్లెట్, ఐ మీన్ డార్క్ ఫ్యాంటసీ అయినా పెడితేనే వాడు తృప్తి చెందుతాడు అనమాట. లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నాకు పెట్టలేదు అని అంటాడు. సో మహి వాటర్ బాటిల్ ఇది. నేనైతే ఫస్ట్ పంపించేదాన్ని కాదు, అంటే ఫస్ట్లో పంపించాము, తర్వాత వాడు వాటర్ బాటిల్ వదిలేసిపోతున్నాడు అని చెప్పి నేను తర్వాత పెట్టడం మానేశాను. మళ్ళీ ఇప్పుడు అయితే పెట్టమని గోల్ చేస్తున్నాడని వాటర్ అయితే పెట్టాను అనమాట మళ్ళీ ఆ బాటిల్లో. సో మహికి మ్యాక్సిమం 2-3 బాటిల్స్ ఉంటాయి, ఎందుకంటే పెద్దగా స్కూల్లో వదిలేసి వస్తాడు బాటిల్ అయితే. సో స్నాక్స్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ అయితే నేను వాడి బ్యాగ్లో అయితే పెట్టేస్తాను, ఎందుకంటే వాళ్ళకి స్నాక్స్ బిల్ అప్పుడు వెంటనే తీసుకొని తినడానికి ఉంటుంది అని చెప్పేసి నేను బ్యాగ్లోనే పెట్టేస్తాను. మహికి రైస్ వండాను కదా, సో వాడి కోసం కొంచెం అయితే రైస్ అయితే వండేసాను అనమాట. పెరిగేసి ఎందుకు పెడుతున్నానంటే వాడు నేను ఏం చేశాడంటే, నేను లంచ్ బాక్స్ కర్రీ వేసి పెడితే కర్రీ అసలు తినలేదు, మంట పుడుతుంది అది ఇది అని చెప్పి. సో అందుకని ఈరోజు పెరుగన్నమే పెట్టమని అడిగాడు వాడు. సో అందుకని నేను వాడి వరకు పెరుగన్నం మాత్రమే పెట్టాను అనమాట. సో లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను వాడికి లంచ్ బ్యాగ్లో అలా బాక్స్ పెట్టేసి కచ్చిపేసి ఆ తర్వాత స్పూన్ కూడా పెడతాను అనమాట. స్పూన్ అయితే కంపల్సరీ పెడతాము. వాడికి స్పూన్తో అలవాటు, ఇంట్లో కూడా స్పూనే అడుగుతాడు, చేతి పెట్టద్దని చెప్పేసి అంటాడు. సో మహీస్ ఐడి కార్డ్ ఇది. మహి ఇప్పుడైతే యూకేసీ A2 అనమాట సెక్షన్. మహికి ఆ రోజు టై లేదు, టై కూడా చూడండి ఎలా కట్టారో, వాళ్ళు మిస్ కట్టారంట. అండ్ ఇప్పుడు మహికి అయితే స్నానం అనమాట. మహి స్నానానికి వచ్చేటప్పుడు నిద్రతోనే వస్తాడు, ఎందుకంటే నైట్ చాలా లేట్గా పడుకుంటారు. అసలు ఎంత లేట్గా పడుకుంటాడంటే అంత లేట్గా పడుకుంటాడు అసలు. అందుకని మార్నింగ్ లేవడానికి చాలా ఇబ్బంది పడిపోతాడు అసలు. మేము మ్యాక్సిమం ట్రై చేస్తాము పడుకోబెట్టడానికి, వాడు అస్సలు పడుకోడు. అందుకని వాడు అలా నిద్ర మొహం మీదే వస్తాడు. స్కూల్ 8:40కి అయితే మా వాడు అసలు 8:30కి లేచినా కూడా ఆశ్చర్యం లేదు. 8:30కి లెగుస్తాడు. ఆ 10 minutesలో గబా స్నానం చేస్తాడు, కొంచెంసేపు బ్రష్ దగ్గర గోల్ చేస్తాడు. ఆ తర్వాత అలాగలా ఆ బ్రష్ అయితే చేస్తాడు, అది కూడా బకెట్లో కూర్చొని. విడిగా అయితే చేయడానికి అసలు ఇష్టపడ్డు. అది చూసారా బకెట్లో కూర్చున్నాడు. వాడి కోసం మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత నేను వాడిని లేపుతాను. లంచ్ బాక్స్, స్నాక్స్, వాటర్ బాటిల్, బ్రష్, స్నానానికి వాటర్, యూనిఫామ్ అన్నీ రెడీ చేసిన తర్వాత నేనైతే మహిని లేపుతాను అనమాట. ముందు లేపినా సరే వాడితో పాటు నాకు కూడా పని అవ్వదు అని చెప్పేసి నేనైతే మహిని ఫస్ట్ లేపను. అసలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే నేను మహిని లేపుతాను. సో ఇలా లేపి స్నానం చేయించిన తర్వాత యూనిఫామ్ అయితే వేసేస్తాను అనమాట. ఆ యూనిఫామ్ వేసేటప్పుడు వాడిది ఒకటే గోల, నువ్వు ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకున్నా, నువ్వు ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకున్నా అని చెప్తారనమాట. మ్యాక్సిమం మేమైతే లంచ్ తీసుకొని వెళ్ళాం. ఎందుకు అంటే నేను వెళ్తే తినడు, కొంచెం ఆటలు ఎక్కువ అవుతాయి అనమాట. అందుకని నేనైతే తీసుకొని వెళ్ళాను. మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి అయితే తీసుకొని వెళ్తాము. సో మహి అయితే షూ కూడా వేసేసుకుంటున్నాడు. అంటే ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి వాడికి ఇష్టమైతే నేనే వేసుకుంటాడు అంటాడు. బట్ టైం అయిపోయిందంటే మాత్రం ఇంకా అసలు వెంటనే వేసేస్తాం మ్యాక్సిమం. మహినికి అట్టిష్టమా? మై పదా కొనుక్కోవట్లేదా? స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదా ఏంటి నీకు? మరి ఎందుకు అలా పెట్టావు ఫేస్? అరే నీకు
మరి ఇంకేంటి? బాగా చెప్పు, బాగా చెప్పు, అక్కడ కనబడతాడు. బాగా చెప్పు. సో మా మహి అయితే స్కూల్కి అయితే వెళ్ళాడు అనమాట. సో ఇప్పుడైతే మేము మహిని తీసుకురావడానికి వెళ్తున్నాము. మహి స్కూల్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. అండ్ మహి స్కూల్ బయట ఇది. సో మహి స్కూల్ ఎంట్రన్స్ అయిన తర్వాత అనమాట ఇది. సో పెద్ద ప్లే గ్రౌండ్ అని వాలీబాల్ ఆడుకోవడానికి కూడా రీసెంట్గానే అదైతే కట్టారనమాట. అటు పక్కన కూర్చొని పేరెంట్స్ ఎవరైనా పిల్లలకి లంచ్ పెట్టడానికి కూడా ఉంటుంది చెట్ల కింద. చాలా బాగుంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది మహి క్లాస్ అనమాట. మహి వెళ్ళేసరికి నిద్రపోతున్నానండి. సో అందుకే వీడియో అయితే తీయలేదు. సో ఇదైతే మేము ఫ్రైడే కదా షూట్ చేసింది. సాటర్డే రోజు ఏమైందంటే వాడికి లంచ్ పెట్టడానికి వెళ్ళాం మేము. అప్పుడు నేను తీసాను అనమాట క్లాస్లో. వాడు ఏం చెప్తున్నాడో చూసారు కదా. అలా బెంచ్ మీద కూర్చొని ఆడుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. వాడు చూపిస్తా, అందుకే తీస్తున్నా. చూపిస్తా ఉండి ఇప్పుడు నేను. చెప్పింది సాటర్డే లంచ్ పెట్టడానికి వెళ్ళి నేను మళ్ళీ ఫ్రైడేదే అనమాట. వాడు ఏం చేశాడని. సో ఈవినింగ్ వచ్చాడనమాట. మహి ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. కొనుక్కోకపోతే అస్సలు ఊరుకోడు. అందుకని ఏదో ఒకటి కొనుక్కొనే వస్తాడనమాట మహిగాడైతే. చూసారుగా ఆ స్నాక్స్ అస్సలు తినలేదు మరేంటో ఈరోజు. లంచ్ కూడా కొంచెం వదిలేశాడు. ఏంట్రా తినలేదు అంటే నాకు తినబుద్ధి కాలేదు అందుకే తినలేదు అని అంటున్నాడు వాడు. కానీ డైలీ మాత్రం తింటాడు, ఖచ్చితంగా తినేస్తాడు. వాళ్ళ ఆయమ్మ కానీ వాళ్ళ మేడం కానీ ఖచ్చితంగా పెడతారు, అస్సలు ఊరుకోరు, వాళ్ళు పెడతారు. మరి ఈరోజు ఎందుకు తినలేదు అనేది నాకు అర్థం కావట్లేదు. వాడికి ఆ ఉయ్యాలు కావాలంట. వాళ్ళ చెల్లి కోసం తీసుకొచ్చింది, నాకు కావాలి, నేను లేనప్పుడు తీసుకొచ్చారు కదా మీరు అని అంటున్నాడు. సో ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మహి ఏదో ఒక స్నాక్స్ అయితే తింటాడనమాట. వాళ్ళ నాన్న ఈవినింగ్ కేక్ అయితే తీసుకొచ్చారు, కూల్ కేక్ అడిగాడని చెప్పేసి. సో ఆ కూల్ కేక్ని ఫ్రిడ్జ్లోంచి తీసి తింటున్నాడు ప్రస్తుతానికైతే. మ్యాక్సిమం అయితే ఆ క్రీమ్ బిస్కెట్స్ లేకపోతే చక్రాలు ఏవో ఒకటి తీసుకొని తింటాడు అనమాట మహికి. ఇప్పుడైతే ఈవినింగ్ స్నానం అయితే అయిపోయింది, ఫ్రెష్ అయిపోయాడు. సో అందుకని వాడికి ఎగ్జామ్ ఉందన్నమాట. సో అందుకని రైమ్స్ అండ్ డ్రాయింగ్ ఎగ్జామ్ ఉంది వాడికి నెక్స్ట్ డే. అందుకని రైమ్స్ తీసి కొంచెంసేపు అయితే నేను చెప్తే చెప్పాడు. ఆ తర్వాత మొత్తం బ్యాగ్లో చదివేయడానికి ఫస్ట్ ఉంటాడు మా మహి. అసలు చదవడానికి ఏడుస్తూ ఉంటాడు కానీ చదువుతాడు, బాగా చదువుతాడు. కూర్చొని మనం చెప్తా ఉంటే రాస్తాడు, చదువుతాడు, అన్నీ చేస్తాడు. కొంతసేపు వాళ్ళ చెల్లితో ఆడతాడు. ఒక్కొక్కసారి ఇష్టమైతే ఆడతాడు, ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళి ఆడుకుంటాడు. వాడు స్కేట్ బోర్డ్ అని ఏదో ఒకటి తీసుకొని. సో 8:30 కల్లా కప్పేసాడు దుప్పటైతే, కానీ పడుకోడు వాడు. చెప్పురా గుడ్ నైట్ ఫ్రెండ్స్ అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో ఇదేనమాట మా మహేష్ డే అయితే. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది వీడైతే అప్పుడే పడుకోండి.